ప్రతిభ చూడమ్మా ఒకసారి. కిరణ్ కిరణ్ ఓకే ఓకే ప్రార్థన చేసుకుందాం. అత్తగారు అమ్మగారండి, ఇది అమ్మగారండి, తెలుసు అమ్మగారండి. అమ్మగారు బాగున్నారు అమ్మగారు? ఓకే ప్రార్థన చేసుకుందాం. బ్రదర్ శ్యామ్ ప్రతిభకిచ్చిన ఈ నూతన గృహాన్ని ప్రార్థన ద్వారా వారు ఎన్నో ప్రార్థనలు దేవుడిచ్చాడు కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రారంభ ప్రార్థన నుంచి ఈ గృహ ప్రతిష్ఠ ఆరాధన కొరకు, గృహప్రవేశ ఆరాధన కొరకు దేవుడు మనందరినీ క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహింపచేసి ఈ సమయానికి మనం ఇలా కూడుకున్నామంటే దేవుడిచ్చిన కృప కనుక ఈ గృహ ప్రవేశ ఆరాధనలో మొదటగా పాస్టర్లు గారు ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేయండి. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా మీకే వందనాలు ప్రభువా. మా ప్రియులకి ఇచ్చిన నూతన గృహాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. నీకే మహిమ మహిమ మహిమ. ప్రార్థన చేయండి. ప్రేమ గల తండ్రి, కృపగల రాజా, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. అయా నీకే వందనాలు ప్రభా. అయా శ్యామ్ బ్రదర్ని బట్టి, ప్రతిభను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. అయా వాళ్ళకి ఇచ్చిన నూతన గృహాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము ప్రభా. అయా గృహము కొరకున్న తండ్రి ఎన్నో రోజులు బట్టి ప్రభా ప్రయత్నం చేసినప్పుడు నాయన ప్రతి ఒక్క విషయంలో మీరు తోడుండి నడిపించి సహాయం చేసిన ఆయన వాళ్ళ ప్రార్థనలోని ఏది కావాలో ప్రభా నువ్వు ఇచ్చిన తండ్రి, వాళ్ళకి ఇష్టమైనది, వాళ్ళ అనుకూలమైనది ప్రతి విషయంలో కూడా నువ్వు సహాయం చేసావు తండ్రి. నీకు వందనాలు యేసయ్యా. గొప్ప దేవుడు ప్రభా. మేము ఏది ఆశ కలిగి ఉంటాము తండ్రి, ఆశను మీరు నెరవేర్చగల దేవుడు యేసయ్యా. ఇంటి నిమిత్తం ఎన్ని కష్టాలు పడ్డారో ప్రభా అయ్యా నువ్వు చూసావు తండ్రి. నాయన ప్రతి కష్టం వెనుక మేలు దాగి ఉంటది అన్నట్టుగా ప్రభా. అయా నా తండ్రి నూతన గృహాన్ని బట్టి నాయన నువ్వు ఇచ్చిన సంతోషాన్ని బట్టి నీకు వందనాలు అయా. ఈ నూతన గృహంలో ప్రభా మేము స్టార్ట్ చేయబోతుండగా తండ్రి అయా ప్రారంభ ప్రార్థన నుంచి చివరి ప్రార్థనంత వరకు మీరు ఉండమని అడుగుతున్నాను. ఎవరు ప్రార్థన చేస్తున్నారో, ఎవరు వాక్యం చెప్తున్నారో, ఎవరు వాక్యం చదువుతున్నారో ప్రభా, ఎవరు పాటలు పాడుతున్నారో ప్రతిదీ కూడా నాయన నీకు మహిమాత్మే జరుగుటకు కృప చూపించండి అయా. ఈ నూతన గృహాన్ని మీరు ఆశీర్వదించండి, మీరు దీవించండి నాయన. వచ్చిన తల్లిదండ్రులు బట్టి, అత్తమ్మలను బట్టి, అక్క చెల్లెలను బట్టి, ఆడబిడ్డలు బట్టి, ప్రతి ఒక్కరిని బంధుమిత్రులు బట్టి, సంఘ బిడ్డలను బట్టి, ప్రతి ఒక్కరిని బట్టి నీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరే సహాయం దయచేసి ఈ నూతన గృహాన్ని మీరు దీవించి ఆశీర్వదించి నడిపించిన ఆయన. ఈ నూతన గృహం ప్రభా అయా నీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండడానికి కృప చూపించింది అయా. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించడమని ప్రభా నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రభా ప్రతి నిత్యము నాయన నీ గృహంలో నీ ప్రార్థన ధూపము నీకు కలిగి ఉండడానికి కృప దయచేయండి అయా. గృహాన్ని మీరు దీవించి బిడ్డలు మీరు ఆశీర్వదించి నడిపించమని యేసునామమున నడిపించున్నాము పరమ తండ్రి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ లేఖన భాగము నుండి కీర్తన గ్రంథము 24వ అధ్యాయము 1-10 మన ప్రియులు రాజు గారు ఉన్నారు, వారి గట్టిగా చదువుతుండగా అందరూ జాగ్రత్తగా విందాం. మీ పరిశుద్ధ గ్రంథం తెలిసి 24వ అధ్యాయ కీర్తన 1 నుంచి మన ప్రియులు చదువుతుండగా జాగ్రత్తగా విందాం. చదువు. 24వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు చదువుతున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవాయే.
ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయో, కపటముగా ప్రమాణము చేయకయో, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన యెహోవా వలన నీతిమత్వము నందును. ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. గుమ్మములారా, మీ తలలో పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా, మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బల శౌర్యం గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా, మహిమగల రాజు ప్రవేశించున్నట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపత్యకు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. ఆమేన్. ప్రార్థన. అందరు తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన ఘనమైన పాదములు కొందనాలు. మా ప్రియులు ప్రభా శ్యామ్ ప్రతిభకించిన నూతన గృహాన్ని ఎస్ఐయా అందరి సమక్షంలో తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తూ, మీరు చేస్తున్న అద్భుతమైన కార్యం కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభా, అయ్యా ఈ మెయిన్ డోర్ ప్రభా నైనా ఎస్ఐయా మీకు ప్రతిష్ఠిస్తూ ప్రభా నైనా